హాయ్ అండి, నేను కాకినాడ కుమారి. మనం బిగ్ బాస్ ముచ్చట్లు మొదలు పెడదాం. నిన్న మనం మాట్లాడుకున్నాం కదండి, మనకంట పాపం బయటికి తీసుకెళ్తుంటే అనిల్ రావిపూడి గారు కొంచెం బాధ అనిపించింది అని. కానీ తర్వాత ఎపిసోడ్లో చూసినప్పుడు తెలిసింది తను చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోయాడండి. అంత రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండేది. తను మ్యాక్సిమం గెస్ట్ చేసే ఉండొచ్చు తను బయటికి తీసుకెళ్ళరని, కానీ చాలా ఎక్కువ రియాక్ట్ అయ్యాడు. అది డిస్కషన్ కూడా చాలాసేపు జరిగింది ఆదిత్య ఓం గారి మధ్య. తను పాపం సారీ చెప్పాలనుకున్నాడు, కానీ తను యాక్సెప్ట్ చేయలేకపోయాడు. అది కొంచెం నాకు అంతగా నచ్చలేదు. ఇది నా ఒపీనియన్ అండి, నా పర్సనల్ ఒపీనియన్. మీకు ఏమంటారు అనేది మీ ఇష్టం. తర్వాత అందులో నిఖిల్ గారు కూడా కొంచెం వచ్చి డిస్కషన్లో పాల్గొన్నారు. ఆయన్ని కూడా కాదు ఇది కాదు అది కాదు అంటూ, ఇంకా మనకంటే తను సైలెంట్ అవ్వలేకపోయాడు చాలాసేపు. నాకు మణికంఠ మీద ఆ ఒపీనియన్ వచ్చింది. తను ఇంకొంచెం మెచ్యూరిటీగా ఆలోచించాలేమో అనిపించింది. నెక్స్ట్ నాకు ఇంకొకరు ఎవరు అంటే సోనియా. తను కూడా కొంచెం చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోతుందండి. ప్రతిదానికి చాలా చాలా ఎక్కువగా రియాక్ట్ అవుతుంది. అది కూడా అంత కరెక్ట్ కాదు. తను ఏదో బయట వేరే బిగ్ బాస్ అన్ని ముందు చూసొచ్చి ఇలా అగ్రెసివ్గా ఉంటేనే బాగుంటుంది అనుకుందో ఏమో, నాకైతే అర్థం కావట్లేదు. ప్రతిదానికి ఎక్కువ రియాక్ట్ అవుతున్నట్టు అనిపించింది తను. నాకు సోనియా విషయంలో ఒక 2-3 పాయింట్లు నచ్చలేదండి. ఒకటి ఏంటంటే, బేబక్కను మా ఆకలి నీకు అంత ఇన్రెస్పాన్సిబుల్గా అనిపించిందా అని అడగడం. అదేంటి నాకు అర్థం కాలేదు. అక్కడ ఎవరి ఆకలి వాళ్ళే చూసుకోవాలి. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత వేరొకరు నీ ఆకలి తీరుస్తారని వెయిట్ చేయకూడదు. అక్కడ తనకి కుక్కర్ ప్రాబ్లం అయిందండి. నేను లైవ్ అంతా చూశాను. తను అంటూనే ఉండేది, ఇది ఇంతసేపు అయిపోయింది ఏంటి ఇంకా రావట్లేదు, స్టవ్ మంట సరిపోవట్లేదు, చిన్న మంట వస్తుంది. ఇలా నిఖిల్ గారు కూడా వెళ్ళారు, చూశారు, ఇది స్టవ్ చిన్నగా మంట వస్తుంది. ఈ డిస్కషన్స్ అంతా నేను లైవ్ చాలాసేపు చూశాను. చూసినప్పుడు అనిపించింది తను అంత రియాక్ట్ అయ్యి ఉండకూడదు. తను పప్పు అవ్వలేదు అని కాస్త లేట్ అయింది, చాలా లేట్ అయింది. నేను బయట నుంచి ఇదేంటి ఆ విజిల్స్ ఇంకా రావట్లేదు అనుకున్నాను. అది మాత్రం కరెక్టే, కానీ తన ఆకలిని పట్టించుకోలేదు అనేసి తను అనడం. కానీ ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ నాకు బేబక్క చాలా ఎక్కువ రియాక్ట్ అవుతుందేమో అనుకున్నాను ఆ మాటకి. కానీ తను నవ్వుతూ లైట్ తీసుకున్నట్టు అనిపించింది. అంటే నేను అనుకున్న విషయం ఏంటంటే, బేబక్క చాలా రియాక్ట్ అయిపోతుంది, మీ ఆకలి పట్టించుకోలేదా, నేను ఇలా అలా నేను మాట్లాడుతుంది అనుకున్నాను. కానీ తను నవ్వుతూ వదిలేసింది ఆ విషయాన్ని. అది తన గేమ్ అనుకుందాం, చూద్దామండి. 2 రోజుల్లోనే అందరినీ మనం ఏం చెప్పలేం కదా. అలాగే నిఖిల్ గారు కూడా, నాకు ఫస్ట్ రేషన్ వచ్చిన టైంలో నిఖిల్ ఏం చేశాడు అంటే, తను ఒక కెప్టెన్ లాగా బాధ్యత తీసుకుని ఇలా చేసుకుందాం అలా చేసుకుందాం అని చెప్పేసి తను మొత్తం తన పెత్తనం చేయాలనుకున్నాడు. అక్కడ కొంతమందికి నచ్చలేదు కూడా. మణికంఠ కూడా అన్నాడు, బాత్రూంలో ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురు కూడా వచ్చే వరకు మనం ఆగి మాట్లాడదాం, అందరూ కలిసి మాట్లాడదాం అని. అయితే ఓకే, కానీ తనకి బాధ్యత లేకపోయినా ఒక బాధ్యత తీసుకున్నాడో అనుకుందాం. తర్వాత చీఫ్గా కెప్టెన్స్ లేరు కదా, చీఫ్గా 3 చీఫ్లు ఉంటారు హౌస్కి అని చెప్పి గేమ్స్ పెట్టారు 2 బిగ్ బాస్. ఆ గేమ్స్లో ఒక 3 జంటలు మనకి ముందు ఫస్ట్ డే ఆటలో నెగ్గిన వాళ్ళని ఉన్నారు కదా, ఆ 3 జంటల్ని పార్టిసిపేట్ చేసే అవకాశం ఇచ్చారన్నమాట. వాళ్ళు ఫస్ట్ పెట్టిన ఆట ఏంటంటే, తాడుల మీద నించోవాలి. ఒక వీల్ ఉంటుంది, ఆ వీలు తిప్పినప్పుడల్లా ఒక బజర్ వచ్చినప్పుడు వీలు తిప్పాలి. ఆ వీలు తిప్పినప్పుడు ఏ కలర్ దగ్గర ఆగితే ఆ కలర్ వైర్ని కట్ చేస్తూ రావాలి. ఆ కలర్ వైర్ మీద ఉన్న వాళ్ళు పక్క వైర్ల మీదకి షిఫ్ట్ అవ్వాలి, కింద కాలు కూడా టచ్ అవ్వకూడదు అనమాట. అది ఫస్ట్ గేమ్. అయితే అందరూ చాలా బాగా ఆడారు, చాలా బాగా ఆడారు లేండి, అందరూ బాగానే ఆడారు. లాస్ట్ 2 గురించి మాట్లాడుకుందాం మనం. ఎలాగా వాళ్ళు వచ్చిన వాళ్ళు వచ్చేసారు, వాళ్ళ గురించి ఇంకొద్దు. గేమ్ అయితే చాలా బాగా ఆడారు అందరూ కూడా. అని లాస్ట్ 2 నయనక. తను ఒక డాన్సర్ కదా, తన బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉందండి. అబ్బాయిలందరికీ మంచి పోటీ ఇచ్చే అమ్మాయి ఎవరు అంటే నయనక. అది మాత్రం నేను కాన్ఫిడెన్స్గా చెప్పగలను. తను ఎయిర్ ఒకటి ఫ్లోర్కి టచ్ అవ్వకపోయి ఉంటే తను విన్ చాలా టఫ్ అయ్యేది. ఎవరికి? నిఖిల్కి మంచి పోటీ ఇచ్చింది. తన పాపం జుట్టు ఒక్కటి నేలకు టచ్ అవడంతో తను డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఆ గేమ్ నిఖిల్ విన్ అయ్యాడు.
నెక్స్ట్ సెకండ్ గేమ్ చాలా అవలీలగా ఆడేసిందండి. కోన్స్ 2 కాళ్ళ మధ్యలో పెట్టుకుని తీసుకురావడం పెట్టడం. తన బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. డాన్సర్ కదా, చాలా బాగా ఉపయోగపడింది తన గేమ్స్లో. అమ్మాయిల్లో పోటీ ఎవరు అంటే నయనక. ఇది మాత్రం నేను లాస్ట్ వరకు చెప్పగలను. అబ్బాయిల్లో అంటే ప్రస్తుతానికి నిఖిల్ కనిపిస్తున్నారు. చూద్దాం, 2 డేస్లో మనం ఏం చెప్పలేం కదా, ఇంకా చాలా టైం ఉంది. అందరిని అబ్జర్వ్ చేయాలంటే మనకి కొంత టైం కావాలండి. నేను కంటిన్యూ లైవ్ చూస్తున్నాను. లైవ్ చూసినా కూడా అందరినీ ఒకేసారి అబ్జర్వ్ చేయలేము. ఓం గారు కూడా కొంచెం విధంగా ఫ్రేమ్లోకి ఇంకా కనిపించవలసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నెమ్మదిగా అందరూ వస్తారనుకుందాం. బేబక్క కూడా తను చాలా ఎక్కువగా మనకి ఎంటర్టైన్మెంట్ చేస్తుందేమో అనుకున్నాను నేను. తను కూడా కొంచెం నవ్వుతూ గడిపిస్తూ ఉంది. చూద్దాం ఇంకేంటి ముందు ముందు ఎలా జరుగుతుంది ఏంటి అనేది. మనం ఇప్పుడు 3వ వ్యక్తిని సెలెక్ట్ చేయడం ఉందండి. చీఫ్గా 3వ వ్యక్తిని సెలెక్ట్ చేసే అవకాశం నిఖిల్కి నయనకకి ఇచ్చారు బిగ్ బాస్. వాళ్ళిద్దరూ సెలెక్ట్ చేయాలన్నమాట. వీళ్ళిద్దరూ డిస్కషన్ చాలా జరిగిన తర్వాత రేషన్ వచ్చిన రోజునే నిఖిల్ గారు కెప్టెన్ కాకపోయినా కెప్టెన్ లాగా అన్ని డివైడ్ చేస్తూ అన్ని చెప్తున్నప్పుడు మీరే ఆ బాధ్యత తీసుకోవచ్చు కదా అని యష్మి ఆయన్ని సపోర్ట్ చేసింది. ఇది అయినా ఆయనకు ఉండి ఉండొచ్చు. అక్కడ మిగిలిన వాళ్ళు ఎవరో అంతగా సపోర్ట్ చేయలేదు. యష్మి ఒక్కతే సపోర్ట్ చేసింది. నేను తనని సెలెక్ట్ చేయడానికి అది ఒక రీజన్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. మరి ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ 3వ చీఫ్గా ఆవిడ్ని సెలెక్ట్ చేశారు, యష్మిని. ఇక్కడ 3 చీఫ్స్ రెడీ అయిపోయారు. ఓకే, నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ఎవరు సోనియా ఉంది కదండి, తను చాలా ఎక్కువ రియాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పాను కదా. దానికి ఇంకొక రీజన్ చెప్తున్నాను. ఒక ఫ్రూట్ పట్టుకుని, అది ఆరెంజ్ పట్టుకుని ఎవరు శేఖర్ భాషా గారు ఇంకా కొంతమంది క్యాక్సెస్ ఆడుకుంటున్నారు. ఓకే, అది తప్పు, ఫుడ్ పార్ట్ చేయొద్దు అనేంత వరకు చెప్పడం బాగుంది. ఓకే, కాదనట్లేదు. కాకపోతే మనుషులైతే తినరు, అది డ్రైనేజ్లో వేయాలి, ఇలా కొన్ని వర్డ్స్ తను శృతి మించి మాట్లాడినట్టుగా అనిపించింది. నాకు అదొకటి నచ్చలేదు. ఫస్టే మరి ఈరోజు మనకి నామినేషన్లు స్టార్ట్ అవుతాయి. నామినేషన్స్ ఎంత వేడివేడిగా జరుగుతాయో కూడా నేను లైవ్ మొత్తం చూసి మీకు అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. శేఖర్ భాషా గారు ఉన్నారు కదండి, ఆయన అయితే ఏం జోకులండి అవి. ఆ లోపల హౌస్లో ఉన్న వాళ్ళు బుర్ర పాడే కాదు, బయట వినే వాళ్ళ మన బుర్రలు కూడా పాడవుతున్నాయి. నాకైతే కొన్ని నవ్వు వచ్చినాయి, కొన్ని మాత్రం వికారం కూడా వచ్చాయి జోక్స్. చాయ్ పత్రిలో పాలున్నాయి, దూద్ పాలు, ఇదంతా ఏదో ఒక నవ్వు వచ్చింది. మామిడికాయ గురించి చెప్పారా, నాకు వికారం వచ్చింది. ఇలా ఆయన ఏవేవో చాలా స్పాంటేటివ్గా టక జోక్స్ భలే చెప్పగలుగుతున్నారు. చాలా బాగా అనిపించింది. ఇంకా మొత్తం రివ్యూ ఇవ్వాలన్న రివ్యూ అనకండి, నా అభిప్రాయం ఇది. నేను రివ్యూ అనేసాను గమ్ముని, కానీ ఇది నా పర్సనల్ అభిప్రాయాలు మాత్రమే. ఇంకా ఈరోజు మనకి ఎలాగా ఉంది కదా, ఏంటది నామినేషన్స్, ఏమేం పాయింట్స్ వస్తాయి, ఎవరు ఏం చెప్తారు మొత్తం చూసి నేను లైవ్ చూసిన తర్వాత మీకు మళ్ళీ రేపు బిగ్ బాస్ ముచ్చట్లతో కలుసుకుందాం అండి. ఓకేనా? ఇంకుంటానా మరి. ఇట్లో మీ కాకినాడ కుమారి. ఓకే అండి, బాయ్.